హలో ఫ్రెండ్, సడన్గా క్లినిక్లో గుండె చేసుకొని జలుబులని చాలా మంది పిల్లల్ని తీసుకొస్తారు, ఎస్పెషల్లీ 1 yearలో బేబీస్ని. ఏంది కదా అని అడిగితే మంచి ముహూర్తాలనే అంట, సో ఇప్పుడే చేయించమన్నారట. కమాన్ గైస్, గింత చలిలా గంత చిన్న బేబీస్కి గుండెలు చేయిస్తారు, ఎంత చలి పెడుతుంది అసలు ఈ టైంలో. అండ్ మళ్ళీ ఈ బేబీస్ ఏమో గుండుకు టోపీ పెడితే అసలు ఉంచుకోరు. తిన్నది సగం గుండె నుండి జరిగే హీట్ లాస్ని కాపాడుకోవడానికే పోతుంది. అదే హెయిర్ ఉంటే హీట్ లాస్ని ఆపుతుంది కదా. అండ్ ఎంతసేపు మీ ముహూర్తాల పిచ్చేనా, ఆ బేబీస్ హెల్త్ గురించి ఏం ఆలోచించారా? లేదు సార్ మేము వద్దన్నాం కానీ ఇంట్లో లేరని కొంతమంది చెప్తారు. ఈ ఇళ్ళల్లో ఉండే అమ్మమ్మలు నానమ్మల కంటే తెలియదా గుండు చేసుకుంటే ఎంత చలి పెడుతుందో. కనీసం తాతలన్నా అరే వద్దరా పోయి చలికాలంలో అని చెప్పాలి కదా. ఇవో వాళ్ళకి ఏమైంది మరి? తెలిసి గంత చిన్న బేబీస్కి ఇంత చలిలో గుండు కొట్టించడం అవసరమా? ఇవో అందరికి చెప్తున్నా, సమ్మర్ ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ గుండు కొట్టింగ్. అది కూడా ఆఫ్టర్ 1 year చేయిస్తే మంచిది. ఎందుకంటే వాళ్ళ గుండు మీద ఉన్న సాఫ్ట్ స్పాట్ అనే ఓపెనింగ్ ఉంటుంది కదా, అది అప్పటికల్లా క్లోజ్ అవుతుంది అండ్ గుండు కూడా జర గట్టి పడుతుంది. అండ్ ఇంపార్టెంట్గా చాలా వరకు వ్యాక్సిన్స్ కూడా పడతాయి. సో 1 year తర్వాత ప్లాన్ చేయండి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ ముచ్చట ఏంది అంటే, గుండు గీస్తే హెయిర్ మంచిగా తిక్కుగా వస్తుంది, హెయిర్ ఎగిరి గంతేస్తానో 100 చెప్తారు మనోళ్ళు. ఇవన్నీ వట్టి ముచ్చట్లే. నువ్వు ఎన్నిసార్లు గుండు చేయించినా ఒక్క కొత్త వెంట్రుక కూడా మొలవదు, ఉన్నాయి మాత్రం పోతాయి ఏజ్ తోటి. ఈ హెయిర్ సెల్స్ అనేవి పుట్టుకతోటే ఫిక్స్డ్ అన్నట్టు, ఏం చేసినా కొత్తవి రావు. సో గుండు చేస్తే అద్భుతాలు జరుగుతాయని గీస్తున్న మన మిత్రులందరూ జర బ్రేక్ తీసుకోండి. అండ్ నేను చెప్పినంత మాత్రం జనాలు వింటారని నాకైతే నమ్మకం లేదు, కానీ జర ఈ వీడియో చూస్తున్న పంతులు इन लोगों को बोलो 1 साल के बाद करने का और थोड़ा समर पे रखो ये मुहूर्ताలు. थोड़ा आप लोग समझिए, कभी कभी लोक कल्याण के लिए ముహూర్తాలు को చేంజ్ करना पड़ते हैं. ప్లీజ్ మాది మీకు దండం పెడుతుంది, చిన్న బేబీ సఫర్ అవుతుందని ఆలోచించండి. ఓకే.